నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి దాదాపు ఒక 50 మందికి పైగా వైద్యులను తొలగించింది. ఉద్వాసన ఇది ఎందుకు చేసింది? కూటమి ప్రభుత్వానికి మేము ఎందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంటే, వారిని అన్యాయంగా తొలగించాల. దాదాపుగా 7-8 ఏళ్ల నుంచి వారు విధులకు హాజరు కాకుండా వారి సొంత ప్రయోజనాల కోసం సొంత హాస్పిటల్ పెట్టుకొని ఆయా హాస్పిటల్లో కన్సల్టెంట్ డాక్టర్లుగా వెళ్తూ ఇక్కడ ఉద్యోగాన్ని మాత్రం పక్కన పెట్టినటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నెంబర్ 1 న్యూస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే దేశంలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. మన రాష్ట్రంలో కూడా అదే కొనసాగుతుంది. కూటమి అధికారంలోకి రాగానే ఎన్నో సంస్కరణలు, విద్యా వ్యవస్థలు అయితే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ఈ 50 మందికి పైగా ఉన్నటువంటి వైద్యులు ఎందుకు తొలగించారు అనేది నిన్న చిన్న పేపర్ ఆర్టికల్ చదివి వినిపిస్తాను. 51 మంది వైద్యులకు ఉద్వాసన, విధుల నుంచి శాశ్వతంగా తొలగింపు, మరో 33 మందికి ఛార్జ్ మెమోలు, త్వరలో 3 ప్రొఫెసర్లపైన చర్యలు, విధులకు గైర్హాజరీపై ప్రభుత్వం సీరియస్, బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించాం మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వ వైద్యుల అనధికార సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ వారికి ఉద్వాసన పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారు. వీరంతా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారని, కొందరు 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన చెప్పారు. అయినప్పటికీ గైర్హాజరవుతున్న వైద్యులకు సంజాయిషీ నోటీసులు జారీ చేసే తగిన సమయం ఇచ్చామని, అయినప్పటికీ కూడా స్పందించకపోవడంతో ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ను అనుసరించి 51 మందికి ఉద్వాసన పలికినట్లు వివరించారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. ఇట్లా దాదాపుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లే అత్యధికం అని, ప్రభుత్వం తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా వారిలో ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన ఓ వైద్యుడు 2020 ఫిబ్రవరి 7 నుంచి విధులకు హాజరు కావడం లేదు. అలాగే తొలగించిన 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో కడప, అనంతపురం, ఒంగోలు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, మార్కాపురం కళాశాలలకు చెందిన వారుగా ఎక్కువ ఉన్నారు. దాదాపుగా అంటే వీరితో పాటు మరో 33 మందికి కూడా షోకాజ్ నోటీసులు. నిజంగా చాలా మంచి పని చేశారు. అయితే ఇంకొక మంచి పని చేయాలి. అదేంటంటే, ఏదైతే పిహెచ్సిల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నటువంటి కొంతమంది మెడికల్ ఆఫీసర్లు వారి తీరు కూడా ఇలాగే ఉంది. వారి విధులకు హాజరు కారు, కానీ అటెండెన్స్ లిస్టులో సంతకాలు ఉంటాయి, బయోమెట్రిక్ మేనేజ్ చేసేస్తారు. మరి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఒక పిహెచ్సిలో వైద్యం అందేటువంటి తీరు కనుక మనం పరిశీలిస్తే, అక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి నర్సింగ్ వ్యవస్థ ఉంటుందో వారే వైద్యులుగా మారి పనిచేసేటువంటి పరిస్థితి దాదాపుగా. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులతో ఫిబ్రవరి 8వ తేదీన విజయవాడలో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2000 మంది పైగా వచ్చారు అక్కడికి. వారి సమస్యలను వివరించారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో వారు చెప్పినటువంటి అంశాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది పరిశీలించడానికి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు స్వయంగా పిహెచ్సిలు విజిట్ జరిగింది. ఆ సందర్భంలో బయటకు వచ్చినటువంటి అంశాలు ఎన్నున్నాయంటే, కనీసం అక్కడ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు ఉండరు, వారికి నిర్దేశించినటువంటి సమయానికి రారు. ఫోన్ కాల్ ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఎవరైనా నర్సు కానీ ఎవరైనా ఇతర పారామెడికల్ సిబ్బంది కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరు. వాస్తవానికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వారు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో
దాదాపుగా చాలా దగ్గరగా ఉండాలి, సమీపంగా. అలా ఉండేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. దాదాపుగా అయిన వారికి ఆకుల్లోనూ కానవారికి కంచాల్లో అన్నట్టు వారి వ్యవహార శైలి. ఆయనకు లేదా ఆ మేడంకు అనుకూలంగా ఉండేటువంటి వారికి మాత్రమే అన్ని వెసులుబాట్లు ఉంటాయి. పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఎవరైనా ఒకవేళ ఇది జరుగుతుంది తప్పు అని ప్రశ్నిస్తే వారి మీద కక్ష సాధింపు చర్యలు. దయచేసి కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన ఫుల్ ఫోకస్ పెట్టి పిహెచ్సిల్లో ఏం జరుగుతుంది, అలాగే జీజీహెచ్ హాస్పిటల్స్లో ఏం జరుగుతున్నాయి, ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, అక్కడికి వచ్చేటువంటి పేద రోగులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఏ రకమైనటువంటి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వైద్యం చేస్తున్నారు అనేది కూడా పరిశీలించాలి. నిజంగా చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ప్రభుత్వం మామూలు విషయం కాదు, 51 మందిని శాశ్వతంగా తొలగించారంటే అంటే వారికి ఉద్యోగం పట్ల అసలు ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎంత నిర్లక్ష్యం, ఎంత అలసత్వం ఇక్కడే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పిహెచ్సిలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మార్చాలి. ఏదైతే ఇంకా అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. అక్కడ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పిహెచ్సిలో మా చైర్మన్ గారు పర్యటించారు, పరిశీలించారు. అక్కడ అసలు ఏంటి పరిస్థితి, మీరు ఇన్ని రకాలుగా చెప్పారు కదా, ఒకవేళ ప్రభుత్వంపై ఇష్టం లేక చెప్తున్నారా, లేకపోతే ఏంటి అని పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో ఎవరికి చెప్పకుండా ఆయనే వెళ్ళారు ఒక టీంతో. దానికి సంబంధించి అక్కడ అనేక విషయాలు, కొన్ని చోట్ల అయితే ఊరికి చివర ఉంటున్నాయి పిహెచ్సిలు. అక్కడ బిక్కుమంటూ నైట్ వాచ్మెన్ కూడా ఉన్నాడు. నైట్ ఒకే ఒక నర్సు, వారు కూడా ఎక్కువగా కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు. వారే అక్కడ వచ్చి భయంగా పనిచేయాలి. తాగుబోతులు, గంజాయి బ్యాచ్, ఇక రకరకాలుగా. అయినా సరే వారు నమ్ముకున్నటువంటి వృత్తి పట్ల ఆ వృత్తినే దైవంగా భావించి ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నారు. మరి వారి పట్ల మీరు ఒక ఆలోచన చేయాలి. ఇప్పటికే 3 నెలలు జీతాలు రాక అనేక రకాలుగా సతమతమవుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరైతే విధులకు ఏళ్ల తరబడి గైర్హాజరవుతున్నారో, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో, వ్యవహరిస్తున్నారో వారి పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే. కానీ ఇది కూడా మీరు పరిశీలించాలి. ఏదైతే కొంతమందిని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మనం చూసాం గతంలో కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశారు. అయినా సరే వారికి జాబ్ ఎక్కడా కూడా సెక్యూరిటీ అనేది లేదు, కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. వారు ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు, అయ్యా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అయ్యా. మరి కరోనా టైంలో ఏ రకమైనటువంటి సేవలు అందించారు వారు, అవన్నీ అందరికీ తెలుసు. మీరే దేవతలు అన్నారు, పూలు జల్లి సన్మానించారు. ఆ తర్వాత వారి సంక్షేమాన్ని మాత్రం గాలి కుదిలేసింది ఈ ప్రభుత్వం. అన్ని చోట్ల అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో మా విన్నపం, మా వేడుకోలు, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున వారి సమస్యలను కూడా పరిష్కరించండి, వారికి జీతాలు ఇప్పించండి. ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ అని చెప్పి అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేయడం కాదు. ఎలా బ్రతకాలి, ఎలా పోషించాలి కుటుంబాన్ని, వారిపై ఆధారపడినటువంటి వారికి ఏమి ఇవ్వాలి, ఏం తినాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే వారి ప్లేస్లో వేరే వారు ఇంత జాబ్ కోసం వెయిట్ చేసేటువంటి వారు ఉంటారు. నీతి నిజాయితీతో పనిచేయాలి, నిబద్ధతతో మనం ముందుకు వెళ్ళాలి అని ఒక ఆశాభావాన్ని కలిగి ఉండేటువంటి వారికి అవకాశం ఇవ్వండి, మంచిదే. కాబట్టి మేము మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నటువంటి వారు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి వారికి న్యాయం చేయండి. ఈ నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని గుర్తించండి, వారికి కనీసం సకాలంలో జీతాలు ఇప్పించండి. అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలో దుర్భరమైనటువంటి పరిస్థితులను మార్చడానికి ప్రయత్నాలు చేయాలి. మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు.
కాబట్టి మరొక్కసారి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని వారందరికీ న్యాయం చేయాలని మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.